ప్రభు నామములో మీకందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ సమయాన్ని, ఈ దినాన్ని మనకు అనుగ్రహించినందుకై ప్రభువుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాము. మరి మనము ఈ సంవత్సరం వాగ్దానాన్ని చదువుకొని తర్వాత మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్నవారు, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకై దీవించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో దినాలుగా ప్రభువ ఈ యొక్క సువార్త సేవల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగున తండ్రి, ఈ దినము మాకు నాయన మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ఈ మడమనూరు సంఘము, మడమనూరు క్షమించండి దేవా, ఈ తిప్పవరపాడు సంఘము, ఈ తిప్పవరపాడు యొక్క గ్రామము నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రభువ ఈ యొక్క ప్రాంతంలో మీ సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం. దయా, మేము ఒకవేళ ప్రత్యక్షంగా మేము ఫలాలు చూడకపోయినా మీరు నాయన పరలోకము నుంచి మీరు నాయన గమనిస్తూ ఫలాలను మీరు స్వీకరిస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మ ఫలాలను మీరు ఎన్నుకున్న దేవుడు అయినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రివిగా నాయన, ఈ దినము కూడా ఈ జూలై నెల 27వ తేదీ ఈ 4వ శనివారం ప్రభువ ఈ యొక్క మీ సన్నిధిలో చేరి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచగలిగినాం. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చేతబట్టి ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క వాగ్దానంలో ఉన్నటువంటి ఒక్క విషయాన్ని మేము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 3 సంఘాల్లో ప్రభువ, మడమనూరు, అలాగే కొండుపాళెం, తిరువెంగళాయపల్లి, ఈ 3 సంఘాల్లో ప్రభువ మేము 3 విధాలుగా 3 విషయాలను మేము గుర్తు చేసుకోగలిగినాం. తిరిగి నాయన ఈ దినం కూడా 4వ సంఘముగా నాయన సువార్త సేవగా మేము ధ్యానం చేయబోతున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా మీ సెలవు చాటును మరుగుపరిచి మీ యొక్క నాయన వాక్యం ప్రకటించడానికి కావలసినటువంటి మీ పునరుద్ధాన శక్తిని, మీ ఆత్మ నింపుదలను మాకు దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, కృప చూపించి కనికరించండి. మాకందరికీ వినే చెవిని దయచేయండి, గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంకా మార్గ మధ్యములో ఉన్నట్లయితే వారిని కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించండి. అలాగున తండ్రి, వాక్య ధ్యానం చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కూడా దేవా తట్టి మీ స్వచ్ఛ సువార్తను వినిపించి, దేవా మీ లేఖన భాగాలను పంచి, మీ పత్రికలను నాయన అనేకులకు ఇచ్చి, దేవా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము నెరవేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సమయంలో మనము చదువుబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఇంతవరకు మనము ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఈ యొక్క వచనములో ఉన్నటువంటివి 6 విషయాలు ఉన్నాయి. 6లో 3 విషయాలు 3 దగ్గరలో మనం ధ్యానం చేసినాం. మొదటిదిగా మడమనూరులోను, రెండవదిగా మరి కొండపాలెంలోను, మూడవదిగా తిరువెంగళాయపల్లి చీమర్తిలోను మనం ధ్యానం చేసినాం. అసలు ఏమిటివి
అని మనం చూసినట్లయితే మొదటిది వచ్చి సమాధానమిచ్చే దేవుడు. మీరు కావాలంటే అక్కడ ఆ వాక్య భాగంలో చూడండి, సమాధానమిచ్చే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనలను స్థిరపరిచే దేవుడు. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా ఏమిటట, ఆయన నిజమైన దేవుడు. ఈ మూడు విషయాలను 3 సంఘాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా ఈ సమయంలో నాలుగవ విషయం ఏమిటి అని మనం చూసినట్లయితే, నాలుగవది మన దేవుడు మన పక్షంగా నిలిచే దేవుడు కదా, మన పక్షంగా నిలిచే దేవుడు. ఇది ఈ దినాన సువార్త సేవకు కావలసినటువంటి వాక్య భాగం. సంఘంలో మేము ధ్యానం చేసాం, అది వేరే విధంగా సంఘానికి కావాల్సినవి. ఇప్పుడు అన్ని సంఘాలు కలిసి ఉన్నాయి గనుక మరి అన్నిటికీ సంబంధించి ప్రాముఖ్యంగా సువార్తకు కావలసినటువంటి ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎందుకనేనంటే ఈ దినాన మనం ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో అనేక ప్రజల మధ్య మనము సువార్త ప్రకటించబోతూ ఉన్నాం గనుక మనం చాలా విషయాలను మనం అన్నీ ధ్యానం చేయలేకపోయినా కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. మొట్టమొదటిది మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, మనను నీతిమంతులుగా తీర్చిన దేవుడు, మన యొక్క పాపాన్ని కడిగివేసి పరిశుద్ధపరిచి ఆయన పక్షంగా మనం నిలుపుకున్న దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు, ఎందుకు అని అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంటుంది అని ఖరాఖండిగా చెప్పినటువంటి ఆ యేసయ్య యొక్క ఆజ్ఞను మనం నమ్ముకున్నప్పటి నుంచి మనకు రక్షకుడుగా ఉన్నటువంటి ఆ యేసయ్య యొక్క ఆజ్ఞను మనం పాటిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘము అన్న తర్వాత సంఘములో ఉన్నటువంటి ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి మనము, ఇంకా చెప్పాలి అని అంటే యేసయ్య శరీరములో అవయవాలుగా ఉన్నటువంటి మనము చేయాల్సిన బాధ్యత ఎలా ఉంటుంది అని అంటే, మన ముందర ఇప్పుడు భోజనం సిద్ధపరిచారనుకుందాం, మన ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు చేయాల్సిన పని చెయ్యాలి. ఏం చేయాలి? కూర కూడు 2 కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టాలి. ఇది చేతి పని. నోట్లోకి వెళ్ళిన తర్వాత అదేం చేయాలి? నోరు అంటే గట్టిదైతే పడతో కొరకాలి, లేదంటే మింగేసేటటువంటి నాలుకతో మింగేసేటువంటి పని చేయాలి. అది అక్కడ చేయాల్సిన పని. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది నిశ్చింతగా అలా ఉంటే కుదరదు. చెయ్యి పంపించిందిలే, నోరు లోపలికి పంపించిందిలే, నాకేం పని అని పొట్ట గమ్ముగా ఉంటే అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి పొట్టలో ఉన్నటువంటి అవయవాలు ఏ యొక్క డ్యూటీ చేయాలో అవన్నీ చేసిన తర్వాతనే అది ఏమవుతుందంటే మన శరీరానికి కావలసినటువంటి రక్తాన్ని, లేకపోతే విసర్జించాల్సింది విసర్జించడానికి అన్నిటికీ కావలసినవి జరుగుతాయి. ఇంతేనా అని అనుకుంటే కానే కాదు, ఇంకా ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆ యొక్క కడుపు చేసిన పని చేసిన తర్వాత విసర్జించాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ విసర్జించాల్సినప్పుడు ఏడంటే ఆడ విసర్జిస్తే ఏం చేస్తారు? అందరూ తరిం కొడతారు. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలంటే ఏ పని చేయాలా మీరు చెప్పండి. ఇప్పుడు విసర్జించడానికి ఏం చేయాలి? కడుపు చేయాల్సిన పని చేసేసింది, నాకేం పని లేదు అని కాళ్ళు ఉండటానికి లేదు. మరి చెప్పరేమైతే బాత్రూమ్కి పోవాలన్నా, రైలు కట్ట మీదకి పోవాలన్నా ఏం చేయాలి? కాళ్ళు పని చేయాల్సిందే. ఇలాగా ప్రతి దానికి, అవయవంలో ఉన్నటువంటి ప్రతి దానికి పని ఉందన్నమాట. అలాగే నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క దేహంలో అవయవాలం కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన పని మనం చేయాల్సిందే కదండి. చేసినప్పుడు నేను ఇంకా చెప్పాలి అని అంటే ఈ గోరుకు కూడా పని ఉంది. అర్థమైందండి? ఎందుకని? ఈ గోరు కూడా దాని పని చేయకపోతే మన ఒళ్ళంతా మట్టితో పేరుకుపోద్ది. అవునా? ఇలాగా ఒక్కొక్కటి గుర్తు చేసుకున్నప్పుడు ఏ పనైనా చేయాలి కదండి. అలా చేసినప్పుడే మనం సంఘములో ఉన్నటువంటి మనం జీవము కలిగిన సంఘాలు ఏర్పడతాయి. చాలామంది ఈ మధ్య కొంతమంది ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు, బైబిల్లో ఎక్కడుంది సువార్త చేయాలని. ఇది మరీ విడ్డూరం కదండి. బైబిల్లో లేదా? నేను ఇప్పుడు చెప్పిన వాక్యం అదే కదా, యేసయ్య చెప్పిన ఆజ్ఞ అదే కదా. కానీ అలా చేయకూడదు, మనం మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడే రక్షించుకుంటాడట.
కదండి. ఇలాంటి తికమకర పరిస్థితులు కూడా కొన్ని సంఘాల్లో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పిల్లలు గుర్తు చేసుకుందాం, మనకు దేవుడిచ్చిన వాక్యానుసారంగా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పాను, 3 విషయాలు చెప్పాను. ఆయన సమాధానపరిచే దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన స్థిరపరిచే దేవుడని. పిల్లలు మీరు రావాలి, వచ్చి ఎందుకు తిరుగుతున్నారు? పెద్దోళ్ళు మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి అయ్యా. వాళ్ళు గోడలెక్కి చెట్లెక్కి పడిపోతే మళ్ళా కష్టం. అందుకని మిమ్మల్ని వద్దు స్కూల్కి వెళ్ళమన్నది. కాబట్టి బాగా గుర్తు చేసుకుందాం పిల్లరా ఈ సమయంలో. అలాగూ ఈ దినాన మన పక్షంగా ఉండి కదండి ఆయన పనిని కూడా జరిగించే దేవుడు ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు 9వ కీర్తనలో 3వ వచనంలో ఇలాగ అంటాడు. ఆయనైతే పర్సనల్గా చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడో చూడండి. 9వ కీర్తన ఏమా నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఎంత గొప్ప మాటో చూడండి. ఒక మహారాజు అయి ఉండి ఆయన చెప్తున్నది ఏమిటి అని అంటే, నీవు నా పక్షముగా ఏం చేస్తాడు ఆయన? వ్యాజ్యమాడతాడు. అంటే వ్యాజ్యాయులు ఉన్నాయన్న సంగతిని గుర్తు చేసుకోండి, విరోధం ఉన్నదన్న సంగతిని గుర్తు చేసుకోండి. కాబట్టి మనం ఏదో సాఫీగా కూర్చొని పనిచేసేవి కాదు. ఈ పరిచర్య అంతా కూడా కొద్దిగా పోరాటం ఉంటుంది, కొద్దిగా వ్యతిరేకం ఉంటుంది, కొద్దిగా అన్ని విధాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మన దేవుడు అందుకని ఈయన అంటాడు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి ఏం చేస్తావు? నువ్వు న్యాయము తీరుస్తావు. ఇది మన దేవుడు మన పక్షంగా ఉండి వ్యాజ్యమాడతాడు, న్యాయము తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క సువార్త సేవలు మొదలుపెట్టినప్పటి నుంచి నిత్యము సమయం వచ్చినప్పుడల్లా కూడా మా కుటుంబం అయితేనేమి, అలాగే 8 సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలు అయితేనేమి ప్రార్థన చేస్తూనే వస్తున్నారు. అందుకనే దేవుడు కూడా అన్ని విధాలా సహకరిస్తూ వస్తూ ఉన్నాడు కదండి. ఎక్కడన్నా చూడండి, అంత ముందు రోజు కూడా ఎండ ఉంటుంది, మరి ఆ దినం వచ్చేటప్పటికి చల్లని పరిస్థితి ఇస్తాడు. అంతేకాదు భయపడుతూ మనం వెళ్ళినా కూడా ప్రభువు ఏం చేస్తాడు అని అంటే, వారి మనసులు మార్చి వారెంత వ్యతిరేకులైనా సరే వారిని ఏదో ఒక విధంగా మన సువార్త వినేటట్టుగా చేస్తాడు. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళకి బైబిల్ కూడా పంచడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా చెప్పాలి అని అంటే, ఆ పత్రికను చదువుదాం, బైబిల్ చదవకపోయినని చెప్పి పత్రిక తీసుకునేటటువంటి మనసు కూడా దేవుడిస్తాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజమే, ఆనాడు మీకు ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేసినాం. నోవహు దినాల్లో ఓడను చేయి, ఈ జనమంతా పాడైపోయి ఉండారు, భయంకరంగా ఉంది దుష్టత, ఇది కాలంలో ఉన్నాము. కాబట్టి నువ్వు ఓడ తయారు చేసి దానికి నేను చెప్పిన కొలతలంతటితో చెయ్యి, ఆ తర్వాత నేను వర్షం కురిపిస్తాను, ఆ తర్వాత ఎవరైతే ఆ ఓడలోనికి వస్తారో వారికి మాత్రమే రక్షింపబడతారని చెప్పినప్పుడు ఈ నోవహు భార్య, నోవహు 3 కుమారులు, వారి భార్యలు, మొత్తం 8 మంది ఆ ఓడ పని చేస్తానే ఉన్నారు. అదే సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? పోయే వాళ్ళకి అందరికీ కూడా ఏం చేశాడంటే ఆత్మస్వరూపిగా ఉండి దేవుని కార్యాన్ని గురించి ఎన్నో విధాలుగా చెప్పారు, కానీ ఎవ్వరూ నమ్మలేదు కదండి. అందుకనే ఆయన చేయవలసిన పని చేయాల్సి వచ్చింది. అయితే మనం ఇప్పుడున్నాము, మనం ముందుకు సాగుతున్నాము. మనకన్నా ముందుగా ఎవరు వెళ్తారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడే ముందుకు వెళ్తాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఏ స్థలములో ఏ విధంగా మనం మాట్లాడాలో అవి మన నోటికిస్తాడు. అలాగా మనము ఏం చేస్తాము అని అంటే, దేవుని వాక్యం చెప్తాం. ఎక్కడ పెడద్ర ఉండకూడదు, ఎక్కడ విరోధం ఉండకూడదు. మన వైపు నుంచి ఎప్పుడూ కూడా పిల్లరా వారికి వ్యతిరేకమైనది మనం మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మనము మాత్రము సరైన రీతిలో అవగాహన చేసుకొని ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. మరి ఇప్పుడు సువార్త కావాల్సింది మనకు కావాలి కదా. మన పక్షమున ఏం చేస్తాడు మన దేవుడు? కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నది కూడా ఏమిటి ఈ 4వ విషయంలో అంటే, మన పక్షమున నిలిచే దేవుడు. అది ఈ 4వది ఈ యొక్క ప్రామిస్లో ఉన్నది, ఈ వాగ్దానంలో ఉన్నది. మన పక్షమున నిలిచే దేవుడు. ఒకసారి ఒక స్టోరీ మీకు వస్తాను. అంటే బైబిల్ గ్రంథంలో ఉండేదే, దాన్ని దేవుడు ఎలాగా మనకు మలుచుకుంటాడు దేవుని బిడ్డలకి అనేదానికి మీకు
ఈ యొక్క బైబిల్ గ్రంథంలో జరిగిందే మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్రభువుని ఎరగనటువంటి ఒక అన్యుడు రాజు ఉన్నాడు ఒక దేశానికి. మరి ప్రభువుని ఎరిగినటువంటి దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ యొక్క ఇద్దరు దేశాలు, ఒకటి సిరియా దేశము, ఒకటి వచ్చి ఇశ్రాయేలు దేశము కదండి. సిరియా దేశపు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు దేశపు రాజు ఉన్నాడు. అయితే ఏం జరిగింది మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇందులో ఉన్నటువంటి సువార్త మనకు కావాలి, దేవుని మన పక్షంగా చేసింది మనకు కావాలి. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, సిరియా రాజు పదే 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 ఏం చేసేవాడు అని అంటే, ఇశ్రాయేలు దేశం మీదకి వస్తూ ఉండేవాడు. తన యొక్క సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మరి ఎలాగా ఉండేది, దేవుడు ఏం చేసేవాడు అని అంటే, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏం చేసేవాడు అని అంటే, సిరియా రాజు ఈ దేశం మీదకి వచ్చినప్పుడల్లా కూడా ఏం చేసేవాడు అని అంటే, ఇదిగో ఇశ్రాయేల్ రాజా పలానా దగ్గర వాడు దిగున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆ వైపుకు పోకుండా నిన్ను నువ్వు కట్టడి చేసుకో అని చెప్పేవాడు అన్నమాట. ప్రతిసారి ఇలాగ జరుగుతుండేది. ఒకవైపు నుంచి, ఇప్పుడు నేను అంటాను, వెంకట గారి వైపు నుంచి సిరియా రాజు కొంతమందిని సైన్యాన్ని పంపించాడు అనుకో, ఆ వైపుకు పోనీయకుండా ఇశ్రాయేల్ రాజుకి ఈ దైవజనుడు చెప్పేవాడు, వెంకటగిరి వైపు పోవద్దు అని. వీళ్ళు పోయేవాడు కాదు, వాళ్ళు చూసి మాటు వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మరలా ఇక గూడు నుంచి వచ్చే వైపు వస్తున్నారు, ఆ పక్కన ఉన్నారు వాళ్ళు సిరియా సైన్యము అని అంటే, ఆ వైపు పోకుండా ఇశ్రాయేల్ రాజు ఆయన తనకై తను ప్రజలను కట్టడి చేసుకునేవాడు. ఇలాగూ ఈ 3-4 దిక్కుల నుంచి ఎప్పుడు ఏడ తీసుకుని వచ్చినా కూడా దైవజనుడు చెప్పేదాన్ని బట్టి ఆయన ఆ సిరియా రాజు యొక్క ఆలోచననైతేనేమి, ఆ యొక్క దండెత్తి వచ్చేదాన్ని అయితేనేమి, అన్నిటినీ కూడా వీరు తప్పించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఇలా కాదు అనని ఏం చేశాడంటే, సిరియా రాజు ఉన్నటువంటి షోమ్రోను అనేటటువంటి పట్టణం చుట్టుముట్టడేసేసినాడు. ఏం చేసినాడండి, అసలు రాజు సైన్యము బయటికి రాకుండా ఏం చేసేసారంటే చుట్టుముట్టడేసేసేసినారు. ఎవరున్నారు చుట్టూ? షోమ్రోను ఆ కోట చుట్టూ ఎవరున్నారు? ఎవరు సైన్యం ఉండేది? మీరు చెప్పకపోతే నేను ఇట్టే కూర్చోబెడతా మిమ్మల్ని. ఎవరు చెప్పండి? సిరియా సైన్యం చుట్టూ ముట్టడేసేసేసి ఉంది. ఇప్పుడు ముట్టడేసేసేసి వాళ్ళు దండు ఎక్కడ చూసినా వాళ్ళే. అంతేకాదు పిల్లల జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మామూలుగా చెప్పండి, మన ఇంటి చుట్టూ ఎవరు కట్టడి చేసి మనం బయటకు పోకుండా ఉంటే మన ఇంట్లో ఉండే ఆహారం ఎంతవరకు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది కదండి? మాకైతే ఏ పూటకి ఆ పూట అంటారా? ఏదేమైతేనేమి ఒక 10 రోజులు అనుకుందాం, లేదంటే ఒక నెల రోజులు తెచ్చిపెట్టుకున్నాం అనుకున్నాం, నెల రోజుల తర్వాత అయినా అయిపోతుందిగా తెచ్చుకున్న ఆహారం. అలాగా ఇశ్రాయేలు సైన్యములకు ఉన్నటువంటి, లేకపోతే ఆ ప్రజలందరికీ ఉన్నటువంటి ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకా చెప్పాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే గొప్ప కరువు వచ్చెను అని రాయబడి ఉంది కదండి. గొప్ప కరువు వచ్చేసింది. అన్నీ ఉన్నాయి కానీ అల్లుళ్ళ నోట్లో శని అన్నట్టుగా ఇప్పుడు బయటికి వెళ్ళటానికి లేదు. చుట్టూ ఏముంది? శత్రువు యొక్క సైన్యం ఉంది కదండి. శత్రువు యొక్క సైన్యం ఉంది, బయటికి పోతే వాళ్ళు చంపేస్తారు, అట్టగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సిరియా దేశపు సైన్యం అంతా గుడారాలు పెట్టుకొని దండు అంతా దాంట్లోనే ఉండి అన్నీ తెచ్చుకొని వాళ్ళు తింటూ జల్సా చేస్తూ ఉన్నారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు పక్షంగా ఉండే దేవుడు ఏం చేయాలి? కార్యం చేయించాలి. మీకు ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. 2వ రాజుల గ్రంథం రండి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం బాగా వినండి. ఇక్కడ దేవుడు తన ప్రజల పక్షంగా చేసేటటువంటి కార్యాన్ని గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అందులో ఏముందయ్యా అని అంటే, అందులోనే ఉంది అసలు విషయం. చూడండి. అందులో మనల్ని కూడా చొప్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. అటు తరువాత సిరియా రాజైన
బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, ఇప్పుడు చూడండి ధరలు ఎట్టున్నాయో చూడండి. అక్కడ కరువు ఉంటే అక్కడ ధరలు చెప్తున్నాడు చూడండి. గాడిద ఎముకంట, చదవండి ఇప్పుడు అమ్మ. గాడిద యొక్క తల 80 రూపాయలంట. అప్పుడు లెక్క కట్టేశారు. ఎప్పుడు కదండి, పాత నిబంధనలోనే రాజుల కాలంలోనే ఇప్పుడు ధర ఎంతో చెప్పేసినారు. ఎంతంట? గాడిద యొక్క తల 8 రూపాయలు. అరపావు పావురపు రెట్ట అంటే రెక్క కాదు ఇది కదా. అంటే ఆఖరికి ఏం చేయాల్సి వచ్చిందండి? పావురం పెంట కూడా తినాల్సి వచ్చింది. ఎంత ఘోరమైన కరువో చూడండి కదా. మా తాత అంటే నేను చెప్పేది మా నాయన ఆయన నాయన వాళ్ళు కరువు వచ్చిందంట. కరువు వస్తే వాళ్ళు మా నాయన చెప్పేవాడు వాళ్ళ తాతల గురించి ఏం చెప్పాడంటే, అప్పుడు కరువు వచ్చిందయ్యా కదని, ఎక్కడా తిండి లేదు, అందుకని అదిగో ఆ పెద్దకాలం ఉందే, ఆ పెద్దకాలం అంతా ఎండిపోతే ఆ బుర్ర తెచ్చుకొని ముద్దలు చేసుకుని తినేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళండి? అదే ఏంటమ్మో రాగి సంగటి కాదు, అవునా, బంకమట్టి తెచ్చుకొని దాన్ని ఆనందంగా తినేవాళ్ళంట. కడుపు నిండాలిగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు పావురపు రెట్ట ఎంత అంట రేటు? పిల్లరా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఎంత ఘోరమైన కరువులో ఆనాడు దేవుని బిడ్డలు ఉన్నారో చూడండి. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా ఇప్పుడు దేవుడు కార్యం చేయడానికి మొదలు పెడతాడు. బాగా వినండి పిల్లరా కదండి. ఇప్పుడు ఏం జరిగింది అని నేనంటే చూడండి, ఇంకా కొన్ని విషయాలు అక్కడే చెప్తాను చూడండి. ఎవరు వీళ్ళు? సిరియా దేశపు సైన్యం కదండి. ఇశ్రాయేలీని ఒక్క అరక్షణం కాదు కదా, ఏమాత్రం కూడా బయటికి రావటానికి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు కొనుక్కోవాలి అని అంటే అక్కడే కోటలో తిరుగుతుంటే చూసినావా, ఏంది పావురాళ్ళు, వాటి రెట్టి తినేవాళ్ళు కదండి. ఆ కోటలోనే ఉన్నాయే ఏందవి గాడిదలు, వాటిని తలకాయలు తినేవాళ్ళు. అవి కూడా రేటు పెట్టే. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రాజు ఊపిరాడక, ఇశ్రాయేల్ రాజు ఊపిరాడక మరి ఏం చేస్తున్నాడంటే ఆ కోట పైన తిరుగుతూ ఉన్నాడు. ఆ కోట పైన తిరుగుతూ ఉండేటప్పుడు అప్పుడు చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి ఆమె ఏమి చెప్తుందో చూడండి. ఇందాకేం చూసాం మనం? కరువు ఎలా ఉందంట? గాడి తలకాయలాగా ఉంది. కరువు ఎలా ఉందంట? పావురు రెట్టలాగా ఉంది కదా. ఇప్పుడు మూడోది చూడండి ఎలా ఉందో. రాజుకి చెప్తా ఉంది ఆ స్త్రీ, రాజా నా బాధ ఏనయ్యా, నా యొక్క పరిస్థితి చూడయ్యా, ఏమిటంటే ఈ కరువులో ఏం చేసావంటే నా పక్కింటి ఆ అమ్మాయి వచ్చి ఇలా చెప్పింది, ఏమి లేదే మనం చచ్చిపోతాము కాబట్టి నీకు బిడ్డ ఉంది కదా, నా బిడ్డ ఉంది కదా చెప్పింది. ఆ మాట కూడా, నీ బిడ్డ ఉంది నా బిడ్డ ఉంది, ఈ దినానికి నీ బిడ్డను కోసుకుని తినేద్దాం కదండి, నువ్వు తినేద్దాం, రేపు నా బిడ్డను తిందాం అని అన్నది. ఈ సమ్మతి పడ్డాది. నిజమే కదా, కడుపులో మంట ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి లేదో. వీళ్ళకి ఆ గాడి తలకాయ దొరకలా, ఆఖరికి పావును రెట్ట కూడా దొరకలా. ఇప్పుడు ఏం చేస్తారు? బిడ్డలు చంపడానికి మొదలుపెట్టినారు. ఇప్పుడు ఏం చేసిందంటే అట్లాగని చెప్పి అన్న తర్వాత తన బిడ్డని అల్లారు ముద్దుకున్న పెంచుకున్నటువంటి బిడ్డని కోసి కూరొండుకొని తినేసేసినారు. మరుసటి రోజు ఏమైందంటే, అమ్మా నిన్న నువ్వు చెప్పావు కదా ఈరోజు వండుకుందామనంటే, నా దగ్గర బిడ్డ ఆడుందని అన్నది. చూడండి ఆడు చదవండి మీరు చూస్తే ఏం చెప్తుంది అని అంటే, అంతదో ఇంకా వచ్చేయండి, నేను చెప్పిన కాడికి వచ్చేయండి. నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షిందుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరినాటు యందు నేను దానిని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టేసేసింది. ఎంత కరువు ఉందో చూడండి పిల్లరా. అంత కరువులో ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేశాడంటే మరలా ఆయన సాయి చూసేటప్పటికి ఆ రాజు ఎలా ఉన్నాడో తెలుసా? గోని పట్ట కట్టుకో ఉన్నాడు. అంటే ఆయన కూడా రాజవస్త్రాలు లేవు.
ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఏమంటారు? ఇశ్రాయేలీయులు అంటారు కదండి. చుట్టూ ఎవరున్నారు? ఎవరు వాళ్ళు? ఒక విగ్రహారాధికులు, అన్యులు కదండి. వారు నిజదేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు వీళ్ళని ముట్టడి వేశారు. ముట్టడి వేయటమే కాదు, వీళ్ళని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తిండికి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు. ఇలాంటి సమయంలో ప్రియులరా దైవజనుడు కనిపించినాడు. దైవజనుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక మాట చెప్పాడు. సిరియా రాజుకు చెప్పాడు, రాజా, ఎక్కడైతే గాడిద తల ఇంతకు అమ్మబడదో, ఎక్కడైతే పావురు రెట్ట ఇంతకు అమ్మబడ్డాదో, ఎక్కడైతే ఒక తల్లి బిడ్డని కోసుకొని తిన్నారో, అదే సమయంలో అదే విధిలో ఏం జరుగుతుంది అని నేనంటే చూస్తారా? ఇప్పుడు మళ్ళీ అక్కడికి వస్తాం. 7వ అధ్యాయానికి రండి. వస్తే ఏం రాయబడి ఉందో అని మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. 6వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే 33వ వచనం చూద్దాం. ఏం రాయబడి ఉందంటే, వచనం అంతటి రాజు తర్వాత మీరు చూసినట్లయితే ప్రియరా, ఈ సమయంలో ఈ షోమ్రోన్లో ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే 7వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఏం జరిగింది అని అంటే, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారిని ఒకరినొకరు చూచుకొని మనము చచ్చిపోయే వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. ఎవరు వీళ్ళు? కుష్ఠరోగులు 4. అంటే వారిని ఎవరు కూడా లోపలికి రానియను, అందుకని వీరు బయట ఉండిపోయినారు. ఎవరు వచ్చేటప్పటికి అని అంటే సిరియా దేశపు సైనికులు వచ్చి గుడారాలు వేసుకున్నారు, దండు చేరిపోయింది కదండి. ఆ సమయంలో వీళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అయితే ఆ 4 ఈ కరువును చూసినప్పుడు ఒక విధంగా వాళ్ళకు ఒక తీర్మానానికి వచ్చారు. ఏమిటి ఆ తీర్మానము అని అంటే, మనం ఎట్టా చావాల్సిందే కదా. అయితే ఒక పని చేద్దాం. ఏమిటి అని అంటే, ఇప్పుడు బయట ఉన్నా చచ్చిపోయేవాళ్ళమే, ఆ దండును దాటుకొని లోపలికి వెళ్ళినా చచ్చిపోయేవాళ్ళమే. బాగా అర్థం చేసుకోండి పిల్లరా. అంటే దేవుని తన యొక్క కార్యాన్ని, మార్గాన్ని ఎలా 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 తన ప్లాన్ని నెరవేరుస్తాడో ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, అప్పుడు వాళ్ళు లోపలికి ధైర్యం చేసి వెళ్ళారు. లోపలికి ధైర్యం చేసి వెళితే వాళ్ళున్న గుడారాలు, ఎవరున్నారని చెప్పాను? గుడారాలు ఎవరు ఉండాలి? సిరియా దేశపు సైన్యం ఉండాలి, దండు ఉండాలి. బాగా చెప్పినారు, దండు ఉండాలి. కానీ ఒక్కడు లేడు. ఏమైపోయినారు చూస్తారా ప్రియులారా? ఏమైపోయినారో కిందకి చదువుకుంటారా అండి. 4వ వచనం చదవండి. పట్టణంలోనికి పోవద్దు అనుకుంటుమా, క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటని చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవదుము రండి. వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకు చేస్తారు, మనల్ని చంపినా చచ్చిపోతామని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమున వద్దకు రాగా అచ్చట ఎవరును ఏమైపోయినారండి? వీళ్ళు ఏమైపోయినారు చెప్పండి? దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు తన పక్షము ఎలా చేసినాడో కిందకి చదువుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు చదవండి. యెహోవా రథములు ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహము ధ్వనియు సిరుల దండునకు వినబడినట్లు. విన్నారా? ఇప్పుడు ఈ సిరియన్ల దండుకి వాళ్ళ చెవులకి ఏమి వినిపించిందో తెలుసా? ఏమి వినిపించింది? చదువుతుంది కదమ్మా. ఇప్పుడు ఏమి వినిపించింది? దేవుని యొక్క రథాల ధ్వని వినిపించిందంట. దేవుని యొక్క రథాల ధ్వని వినిపించిందంటావు. నిజంగా ఇశ్రాయేలు వచ్చారా? ఇశ్రాయేల్ రాజు ఏమో గోని బట్ట కట్టుకొని ప్రచారం చేస్తున్నాడు, ప్రజలేమో తిండికి లేక అల్లాడుతూ ఉన్నారు. కానీ శత్రువులకి చెవులకి ఏం వినిపించింది చెప్పండి? ఎవరి రథాలు? అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. మన పక్షముగా దేవుడు చేసే కార్యం ఇలా ఉంటుంది.
అమలరైన జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటాము కదా, ఏమైపోద్దు అని అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవుడు కార్యం చేయటం మొదలు పెడితే కదండి, ఎంతటి కరువు అయినా సరే, ఎంతటి పరిస్థితి అయినా సరే అది ఆగదు ప్రియులారా. ఇప్పుడు చూడండి ఏం వినిపిస్తున్నాయి, మరొకసారి చదువుదాం. ఏముంది? యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియల దండుకు వినబడినట్లు దేవుడు చెయ్యగా. ఎవరు చేశారు ఈ పని? ఇశ్రాయేలు రాజు కాదు, దేవుడు చేశాడు ఈ పని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. కదండి, మన మీదికి వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తు రాజులను బత్యమిచ్చి ఉన్నాడని ఇప్పుడు ఒకరి చెవిలో ఒకరు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు తెలుసా? అమ్మో, సిరియా రాజునే కాదయ్యో, ఇంకా 2-3 రాజులు దైన్యం కూడా మన మీదకి వచ్చేస్తుందయ్యో. అది ఆ ధ్వని, అది ఆ గొడవ. కాబట్టి మనం ఉన్నామంటే ఏమైపోతాము? వాళ్ళని ఎట్టన్నా కానీ మనకు మట్టుకు ఏముండదు, ఊపిరి ఉండదు. తొక్కి అవతల పడేస్తారు, చచ్చిపోతాం. ఇక్కడే చచ్చిపోవాల్సింది ఈ దండుపేటలో. కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళిపోయినారో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఒకరితో నొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండిపేటలో నున్న వారినైనను ఏమీ తీసుకోలేదంట. చూసారా? అంతకుముందు సిరియన్లు ఏం తెచ్చిపెట్టుకో ఉన్నారు? బాగా తినటం, తాగటం, జల్సా చేసుకోవటం. వాళ్ళ మటుకు బయటికి రానికుండా ఉంటాం. ఎవరిని? దేవుని బిడ్డలు బయటికి రాకూడదు. వాళ్ళు కరువుతో అల్లాడాలి, వీళ్ళు మటుకు జల్సా చేసుకోవాలి. ఇది సిరియన్ల యొక్క పని. అయితే ఇప్పుడు అన్నీ వదిలేసేసినారు. ఎక్కడ వదిలేసేసినారు? వాళ్ళు దండుపేటలో, వాళ్ళ గుడారాల్లో అన్నీ వదిలేసేసినారు. పిల్లరా, చెప్పా చేయకుండా వెళ్ళిపోయినారు. ఏమన్నా జరిగినారు వాళ్ళని? ఏమన్నా ఇశ్రాయేలు రాజు వచ్చి జరిగినాడా? కదండి, ఆ యొక్క ప్రాకారంలో ఉండే, కోటలో ఉండేవాళ్ళు మనుషులు ఎవరన్నా వచ్చి తరిమినారా? ఎవరు తరములా? మన దేవుడు పనిచేయి మొదలు పెడితే మన దేవుడు మన పక్షంగా పనిచేస్తే కదండి, ఎవరు ధరం పడలే కదండి, వాళ్ళకై వాళ్ళే వెళ్తారు. కాబట్టి మన పక్షంగా ఉన్నాడు దేవుడు ఈ దినాన. కాబట్టి ధైర్యం చేసి మనం ముందుకు సాగాలి. కనుక ఇప్పుడు చూడండి పిల్లలు ఏం జరిగిందో అని మనం చూస్తే, ఉన్నది ఉన్నట్లుగా విడిచి పారిపోయినారు. ఇప్పుడు ఆ యొక్క దండుపేటలోకి వచ్చింది ఎవరంటే నలుగురు. ఎవరు వీళ్ళు? కుష్ఠరోగులు. చూసారా? వస్తే ఆడే వాళ్ళు భయపడతా వచ్చారు. కానీ ఏమనుకొని వచ్చారు వాళ్ళు? బయట నుంచి వచ్చేటప్పుడు సస్తే యాడైనా సచ్చేవాళ్ళమే, మనం అందులో కుష్ఠరోగులమే, మనవాళ్ళు చూసినా చంపుతారు, ఆ శత్రువులు చూసినా చంపుతారు. కాబట్టి పోదాం పండిరా అని వచ్చారు. ఆడికొస్తే ఏముంది? ఖాళీ గుడారాలు ఉన్నాయి. ఖాళీ అంటే మనుషులు లేకుండా ఉన్నారు. కానీ ఆ గుడారాలో ఏమున్నాయి? అబ్బబ్బబ్బబ్బా, భోజన పానాలు ఉన్నాయంట, వెండి బంగారాలు ఉన్నాయంట, వస్త్రాలు ఉన్నాయంట. చూడండి ఏమిటండి? వెండి, బంగారు, ఈ మూడే. వెండి విమోచన, బంగారు పరిశుద్ధత, వస్త్రము నీతి వస్త్రాలు. ఈ 3 ఈ సన్యాసులు దొరికినాయి. ఎవరు వాళ్ళు? మనం కూడా పాపపు కుష్టితో ఉంటిమి. మనల్ని ఎవ్వరు కదండి, ఏ వ్యక్తి కూడా మనల్ని దయ చూపించలేని స్థితిలో ఉన్నప్పుడు మన యేసయ్య తన రక్తాన్ని కార్చి మనల్ని వెండిలాగా విమోచించినాడు. అర్థమైందా? అలాగా తన రక్తాన్ని కార్చి మన జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడిగి మనల్ని పవిత్రపరిచినాడు. బంగారు వచ్చిందా లేదా? మూడోది ఏమిటో తెలుసా పిల్లరా? ఏమేమి వచ్చాయి తెలుసా? ఉల్లాస వస్త్రం వచ్చింది, స్తుతి వస్త్రం వచ్చింది, రక్షణ వస్త్రం వచ్చింది, నీతి వస్త్రం వచ్చింది. 4 ఉన్నాయా లేవా? 4 తీసుకొని ఉంటారు. ఎవరు వీళ్ళు? నలుగురైనా ఉండేది కుష్ఠరోగులు. 4 కుష్ఠరోగులు. రే, ఈ చొక్కా నువ్వు తీసుకోరా, ఈ కోట్ నేను తీసుకుంటాను రా అని తలా ఒక చొక్కా వేసుకున్నారు. మీలరా 4 ఇప్పుడు ఎవరిలాగా ఉన్నారో తెలుసా? యోధుల్లాగా ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. మన మైండ్ ఇప్పుడు అక్కడ పెడితే ఎక్కడా కదండి, ఆ యొక్క దండుపేటలో పెడితే మనం కూడా అలా తయారైపోతాం. కుష్ఠరోగులే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత యోధుల్లాగా తయారయ్యారు.
యోధుల్లాగా తయారయ్యారు. అప్పుడు ఒక మాట అన్నారు, మీరు చూడండి అక్కడ, నేను అండర్లైన్ చేసి పెట్టిన 9వ వచనం చూడండి. వారు మనము చేయునది మంచి పని కాదు, నేచి దినము శుభవార్త కదండి, శుభవర్తమానము గల దినము. మనము ఊరకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నీడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు, ఎవరండి రాజు దగ్గర పోయేది? ఇప్పుడు ఎవరు పోతున్నారు చెప్పండి? సైన్యాధిపతి పోతున్నాడా? సైన్యం పోతుందా? పోనీ రాజు పెళ్ళాం పోతుందా? ఎవరు పోతున్నారు? చూసారా? జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, పనికి మాలినటువంటి మనలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కదండి. పాపపు కుష్టితో ఉన్నటువంటి మనలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఊరిలోకి వెళ్ళాలి. ఈ ఊరు ఎట్లా ఉంటుందో తెలుసా? నేను ఇక్కడికి ఆపుతానులే, టైం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా. ఎట్లా ఉంటుందో తెలుసా? హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మనం పోబోయేటప్పుడు చూడండి ఎట్లుంటుందో. 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నరపుత్రుడా, అచ్చా చాలులే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. బ్రహ్మదండి మీకు తెలుసా? మీకు తెలీదా? రౌండ్గా మన ముందరే ఉంటాయి కదమ్మా. ఏ పక్క చూసినా ముళ్ళే ఉంటాయి. రౌండ్గా ఉంటుంది, చుట్టూ ఏముంటాయి? బ్రహ్మజముడే బ్రహ్మదండి ఇక్కడ. అర్థమైందా? ఏ పక్కకైనా చేయి పెట్టడానికి వీలే ఉండదు కదండి. ఇది తిరుగుబాటుకు సంబంధించింది. దీనికి మంచి చెప్పినా వినుకోదు, చెడ్డ చెప్పినా వినుకోదు కదా. మనం మంచి చెప్తున్నాం అనుకో, బాగు జాలిపోయు అనే రకాలు ఉన్నారు కదండి. నువ్వంతే నాశనం అయిపోతా ఉంటే అయితే అయినవులే, 2 పక్కల అంతేనా కాదా? ఇలా ఉంటుంది బ్రహ్మజముడు అంటే దీంట్లో బ్రహ్మదండి అని రాసినారు కదండి. 2వది ఏంటంట? ముండ్ల తుప్పలు కదండి. ముండ్ల తుప్పలు అడుగు వేస్తే చాలు కదండి. ఈ ప్రజల మధ్య గుచ్చుకునే మాటే కానీ మంచిగా ఉండే మాటే ఉండదు. 3వది ఉంది, ఏమిటట? తేళ్ళు కదండి. తేళ్ళు మధ్య దానికి ఇంగ్లీష్లో ఏం చెప్పారు తెలుసా? సన్ ఆఫ్ సాయిల్ అని పెట్టినాడు. తేళ్ళు అంట సన్ ఆఫ్ సాయిల్ అంట. అంటే ఏంటి చెప్పండి? ఏమా మట్టిలోనే పెరుగుతాయి, పుట్టుతాయి కదా. వాటి మట్టే తింటాయి, మట్టిలోనే పెరుగుతాయి. వాటి జీవనమే అంతా. అవి తేళ్ళు మనం కుడితే మాత్రం కదా. అలాంటి భయంకరమైన మనుష్యుల మధ్యకి మనం వెళుతూ ఉన్నాం ప్రియరా కదండి. అయితే కూడా మనకు ఒక ఆయన ఉన్నాడు కదండి. ఆయనను చెప్పమయ్యా రాయబడింది. ఆయనను దానికోసమే. ఎందుకని? భయపడకము కదండి. ఈ 3 లక్షణాలు చెప్పాడు. ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక ఇది చెప్పాడు, తేళ్ళు గురించి చెప్పాడు. అయితే మీరు వాటిని అలాంటి తత్వం గల వాళ్ళ మధ్యకి మీరు వెళ్ళినా మనం ఏం కాకూడదంట? అయినను భయపడకుడి, వారి మాటలు భయపడకుడి, వారు తిరుగుబాటు చేసిన వారు. అయినా కూడా ప్రియరా మరొక మాట ఈ హెజ్కేలు గ్రంథంలోనే చెప్తాను. 3వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే మనకు ఒక గొప్ప వారు గనుక పోయి వినునల్లని వాడు కదండి. చూసారా? ఇప్పుడు చెప్పండి, విన్నా వినకపోయినా మనం చేయాల్సిన పని మాత్రం ఎవరి మధ్య? బ్రహ్మజముడు, ముళ్ళకంపలు, తేళ్ళు లాంటి వారి మధ్య చేయాల్సిందే కదండి. చేస్తే మాత్రము కదండి మనకేమిస్తాడు ఆయన? కుష్ఠరోగులకి ఏమి ఇచ్చాడు దేవుడు? వెండి ఇచ్చినాడు, బంగారం ఇచ్చినాడు, వస్త్రాలు ఇచ్చినాడు. కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. అంతేకాదు, వాళ్ళంతటి గొప్ప శత్రువులైనా సరే, బ్రహ్మదండి లాంటి వాళ్ళైనా, తేళ్ళు లాంటి వాళ్ళైనా, ముళ్ళ చెట్ల వంటి వారైనా సరే
వాళ్ళల్లో గుబులు పుట్టిస్తాడు. ఏం చేశాడు? ఏం వచ్చినాయంట వాళ్ళ మధ్యకి, సిరియా సైన్యం మధ్యకి? యెహోవా రథములు, యెహోవా గుర్రములు, సౌండ్ 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 అంతే. ఇలా జ్ఞాపకం చేసుకోండి. మనం చెప్పాల్సింది చెప్దాము. దేవుడు అందుకనే ఈ కుష్ఠరోగులు అంటారు, ఈ దినం ఏ దినం అంట? ఏమ్మా? మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము ఎలాంటిది ఉండాలి? శుభవర్తమానము గల దినము. మనము ఊరుకోవటము. మీరందరూ ప్రశ్న వేసుకోండి. ఈ దినాన మనం ఊరుకోవచ్చా? మనం ఊరుకోవచ్చా? దేవుడు మనకు వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, నీతి వస్త్రాలు ఇచ్చాడు. ఈ 3 మనం చేతబట్టుకొని పిల్లరా, అది నోటి నుండి వచ్చేటటువంటి సువార్త కావచ్చు, చేతిలో ఉన్నటువంటి బైబిల్ కావచ్చు, ఇంకో చేతిలో ఉన్నటువంటి కరపత్రిక కావచ్చు, మనం వారి మధ్యకి వెళ్ళి చేయాల్సింది చేయాలి. అలా చేస్తే మన పక్షంగా వాళ్ళలో ఏం చేయిస్తాడు ఆయన? ముట్టడి వేసినా సరే, గొప్ప కరువు లాంటి పరిస్థితి వచ్చినా సరే, వాటన్నిటినీ అధిగమించి ముందుకు సాగే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకనే మనకెవరు ఉండాలి? మనం ఎక్కడుండాలి? ఎక్కడుండి ప్రచారం చేయాలి? అదే హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూద్దామండి. ఏం రాయబడిందో చూడండి. 30వ వచనం. నిలుచుటకును ఏ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఎక్కడ ఉండాలంట? బండ సందులలో ఉండాలి. బండ సందు ఏ బండ? అది క్రీస్తనే బండ మీద. ఆ బండ సందులో ఉంటే మనల్ని మధ్యవర్తిలాగా దేవుడు వాడుకుంటాడు. ఆయన ఆల్రెడీ వచ్చేసినాడు మధ్యవర్తిగా. ఇప్పుడు ప్రభువుని ఎరిగినాము. ఆయన క్రీస్తు బండ అయినాడు. ఆ క్రీస్తు బండ సందులో మనం ఉండి దేవుని సువార్త ప్రకటించాలి. అర్థమైందా? కాబట్టి మన పక్షంగా ఎవరు ఉంటారు చెప్పండి? ఆయనే ఉంటాడు. ఆయన ఉండి ఆయన మనం నడిపిస్తూ ఉండేటప్పుడు మనం వారికి భయపడకుడి, జడియకుడి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ దినాన ప్రియురా, ఈ సువార్త సేవలు మనం కలిగి ఉండేటటువంటి ధైర్యం ఏమిటి అని అంటే, ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప పరిస్థితిని బట్టి మనం ముందుకు సాగాలి. ఎందుకనంటే మన దేవుడు మనకు శ్రేష్టమైన ఈవులు ఇచ్చినాడు. ఆ ఈవులను మనం కాపాడుకోవాలి. ఆ ఈవులను కాపాడుకుంటూ ముందుకు సాగేటప్పుడు ఈ పని కూడా మనం చెయ్యాలి. అందుకే నేను చెప్తున్నాను పిల్లరా, వర్షిప్ అలాగే మధ్యలో వారు వస్తుంది. ఆ తర్వాత మనం పని చేయాల్సి వస్తుంది. మనం ప్రార్థన చేశాం, ఆరాధన చేశాం, ఆ తర్వాత పోరాటం వస్తుంది. ఆ పోరాటం వచ్చినప్పుడు కూడా మనం ముందుకు సాగితే దేవుడు మన పనిని సఫలం చేస్తాడు. గనుక ఈ దినాన మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఆయన మన పక్షంగా ఉండి వ్యాజ్యమాడే దేవుడు. కనుక అలాగూ సిరియా వాళ్ళనంతరినీ ఏమాత్రం కూడా కదండి, వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు వారు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ ప్రియులరా, వారిని దేవుడే తరిమేసేసినాడు. అలాగే ఈ దినాన్ని కూడా ఇంకా ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు సమయం కాదు కదా. మరి అది మరలా వచ్చిన తర్వాత మరలా ఇంకొకటి మన పక్షంగా ఉండి చేసేటటువంటి కార్యాన్ని కొత్త నిబంధనలో చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు వరకు చెప్తున్నాను పిల్లరా, ఆయన మన పక్షంగా ఉండి వ్యాజ్యమాడే దేవుడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం లోకాసు వార్త 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చెప్పిన రీతిగా మనం బయలుదేరదాం. అటు తరువాత ప్రభు 70 మందిని నియమించాడు. వారు వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు. అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? ముందు మనల్ని పంపిస్తున్నాడు. మన వెనకాల ఎవరు వస్తున్నారు చెప్పండి? యేసయ్యే వస్తాడు. అది ఆ దినాన్ని చేసింది. 70 మందిని రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు మన దగ్గర కూడా అంతమంది ఉన్నారు. అందరినీ రెడీ చేసుకున్నాడు. మీరు వెళ్ళండి, మీరు ఒక్కరే పోవట్లే, మీ వెనకాల నేను వస్తున్నా. ప్రతి టీంకి నేను పరిశుద్ధాత్మ దేవుడిగా మీ వెంట వస్తున్నా. మీ ముందు ఆల్రెడీ ఉన్నాను, మీ వెనకాల కూడా నేను ఉంటాను. అది అక్కడ చెప్తున్నది. మీరు వెళ్ళండి, నాకన్నా ముందు మీరు వెళ్ళండి. ఏం చెప్తున్నాడు ఆ తర్వాత? ప్రతి చోటికి పంపెను. ఒక మాట చెప్పాడు. ఆ మాట కోసం ఇప్పుడు కావాల్సింది. కోత విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. కనుక ఏం చేయమంటున్నాడు? కాబట్టి
తన కోతకు పనివారిని దయచేయమని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థనతో మొదలు పెడదాం, పని చేద్దాం, ప్రభు సఫలం చేస్తాడు కదండి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకన్నా ముందు ఆయన ఉంటాడు, మన వెనకాల ముందు ఉంటాడు, మనల్ని ఆవరిస్తాడు. కాబట్టి సమయోచిత జ్ఞానంతో ముందుకు సాగదాం. దేవుడు తప్పనిసరిగా ఆయన తన కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మీరు ఒకటే ధైర్యంతో వెళ్ళండి. ఏమిటి ఏదనంటే, అవును, ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా ఉండి సిరియనులు కదండి వారిని ఏమాత్రం కూడా బయటికి పోనీయకుండా గొప్ప కరువు రప్పించినప్పుడు, ఆ కరువులో ఎంత భయంకరమైంది, ఒక తల్లి తన బిడ్డను కోసుకొని తిన్నది. అవునా? అంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, గాడిద తలకాయ కొనుక్కొని తినేవాళ్ళు, పావురాలు రెట్టని తినేవాళ్ళు. ఇంత భయంకరమైన పరిస్థితిలో దైవజనుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన ఎలా ఉంటుంది అని మనం చూస్తే అక్కడే చెప్పండి బిడ్డలారా, అక్కడే మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది కొరింథీ 2వ రాజుల గ్రంథంలో. ఆ మాట ఉంది, ఏమిటో చూడండి. ఆ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. 7వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామమ్మా. 16వ వచనం నుంచి. సన్నని పిండియు 2 మానికల ఎవలను అమ్మబడిను, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి ఆ ద్వారమును నిలుచుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతను మరణమాయను. కాబట్టి ఇప్పుడు ఎలా వచ్చేసిందమ్మా? కరువు పోయి ఏమొచ్చేసింది అని మనం చూసినట్లయితే కదండి, రూపాయి 1 1 మానిక, సన్నని పిండియు 2 మానికలు ఎవలను అమ్మబడెను. కాబట్టి ఇప్పుడు ఆ కరువు లేదు, సమృద్ధి వచ్చేసింది. కాబట్టి ఈ ఊరిలో కూడా అలాంటి సమృద్ధి రావాలన్నటువంటి ఆశతో మనం ముందుకు సాగదాం. ఎందుకనంటే ఇక్కడ ఎంతో ప్రయాసతో ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క సంఘంలో నిలిచి సేవ చేస్తున్నటువంటి దేవుని బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మనం అందరము ప్రతి గ్రామంలో, మన సంఘాలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత. అందుకని ఇది ఒక శుభదినం, శుభవర్తమానం అందించే దినంగా మనం ఎంచుకోవాలి. ఆ 4 కుష్ఠరోగులు కదండి, వాళ్ళు ఏమైనారో తెలుసా? గొప్ప యోధులైనారు కదండి. వారు విమోచింపబడ్డారు, వారు పరిశుద్ధపరచబడ్డారు, వారు నీతి వస్త్రాలు ధరించుకున్నారు. మరి అలాగా మనకిచ్చినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించి మనం ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించునుగాక.